సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి పావన యేసుని వాగ్దానముల పావన యేసుని వాగ్దానముల ఫలమును పొంద వేగమిరండి ఫలమును పొంద వేగమిరండి పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ఆది దేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి ఆది దేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి సిలువ బలియను సిలువ బలియను యాగమున పండించును నవజీవం పండించును నవజీవం పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. అమెరికా దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు లగిశెట్టి వనజ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సుప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్దు మర్రెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న రోహిత్కు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా బివి స్వామి, ఉషారాణి, కృష్ణ చైతన్య మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం హాలియా విచారణ కీర్తిశేషులు మలిగిరెడ్డి షావురెడ్డి గారి ప్రథమ వర్ధంతి మరియు కీర్తిశేషులు మలిగిరెడ్డి డేవిడ్ రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మలిగిరెడ్డి అంతమ్మ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పామర్రు విచారణ కీర్తిశేషులు మొకమాటి సువర్ణ 10వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నేదునూరు విచారణ కందుల మర్రెడ్డి గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రిత్స్విక రెనీషలకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తెలివితేటలు ప్రసాదించమని మరణించిన కందుల రాణి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కందుల మర్రెడ్డి, పాపిరెడ్డి, సౌమ్య మేరీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. నేను మాత్రము నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం పునీత లోయోలా ఇగ్నేషియస్ గారు ప్రబోధించినటువంటి సదసదాత్మల విచారం లేక వివిధ ఆత్మల వివేచనం అనేటువంటి ఒక అంశాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. ఈరోజు మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. సౌలు మహారాజుకు 50 ఆత్మ వెళ్ళి మళ్ళీ 50 నుంచి ఒక దుష్టాత్మ పంపబడగా అది వచ్చి సౌలును బాధిస్తూ ఉండగా దావీదును వాళ్ళు తీసుకొస్తారు. వచ్చి ఆ సంగీత వాయిద్యం వాయిస్తుండగా దుష్టాత్మ పోతూ ఉండేది. ఈ విధంగా దుష్టాత్మ సదాత్మ అనే అంశాలు మనకు పాత నిబంధన కాలం నుంచి ఉన్నాయని మనం తెలుసుకుంటూ ఉన్నాం. పౌలు గారు కూడా రోమీయులకు వ్రాసిన పత్రికలో ఒక మీమాంసను తెలియజేశాడు. ఆయనకున్న సమస్య ఏంటంటే, నేను చేయాలనుకున్నది నేను చేయలేకపోతున్నాను, నేను చేయకూడదు అనుకున్న విషయాన్ని నేను చేస్తున్నాను, ఏం జరుగుతుంది నాలో అని ఆయన వాపోయేవాడు. గలతీయులకు వ్రాసిన పత్రికలో ఈ దుష్టాత్మ లక్షణాలు సదాత్మ లక్షణాలు ఏమిటేమిటి అని మనం స్పష్టంగా చదువుకుంటూ ఉన్నాం. దుష్టాత్మ లక్షణాల నుంచి శరీరకమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనం చదువుతుంటాం. సదాత్మ విషయాలంటే ఇవన్నీ మనం చూసుకుంటూ ఉంటాం. వీటి వల్ల మనకు కలిగేటటువంటి అనుభూతులు ఎలాంటివి, వాటి నుంచి మనం ఎలాంటి ఆత్మీయ అభివృద్ధి సాధించవచ్చు అనే విషయాన్ని ఈరోజు పూజలో మనం తెలుసుకుంటున్నాం. దుష్టాత్మ సదాత్మ ఈ రెండు ఆత్మలు కూడా మనకు ఆనందానుభూతిని కలిగిస్తాయి, విచారానుభూతిని కలిగిస్తాయి. కానీ ఈ రెండు అనుభూతులు ఏ ఆత్మ నుంచి వచ్చిందో అది కనిపెట్టడం అనేది కొంచెం కష్టసాధ్యం. కానీ ఇగ్నేషియస్ లోయోలా గారు ఈ విషయంలో మంచి అనుభవాన్ని సాధించారు. ఆయన సాధించిన అనుభవాలనే తన తపోభ్యాసాలు అనే గ్రంథంలో ఈ యొక్క వివిధ ఆత్మల వివేచనం లేక సదసదాత్మ విచారము అనేటువంటి ఈ ధ్యానంలో పొందుపరిచారు. ఈనాడు ఆ విషయాన్ని తెలుసుకోవటం వల్ల మనలో దుష్టాత్మ కలిగించేటటువంటి అనుభూతులు ఏవో, సదాత్మ కలిగించేటటువంటి అనుభూతులు ఏవో స్పష్టంగా తెలుసుకోగలిగి వాటి ప్రకారం మనం చర్యలు చేపట్టితే ఆత్మీయ అభివృద్ధి సాధిస్తాము. ఈ విషయం ఇంత కష్టసాధ్యమైనటువంటి ఆత్మీయ విషయాన్ని మన లోకాన్నంతటికి పంచినటువంటి లోయోలా ఇగ్నేషియస్ గారిని ఈరోజు మనం తలుచుకొని ఆయన యొక్క అనుసంధానం కూడా మనకు ఉండేలాగున ఈ విషయం మనం చక్కగా అర్థం చేసుకునేలాగా, అదేవిధంగా మనలో పనిచేస్తున్నటువంటి దుష్టాత్మను మనం ఖండించి దానిని బయటికి త్రోసివేసి సదాత్మను ఆహ్వానించి దాని యొక్క ఫలాలను అనుభవించేలాగానే దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఈ పూజ బలిని యోగ్యముగా నెరవేర్చ మన పాపములను జ్ఞాపకము చేసుకొని సర్వేశ్వరుని క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగా. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సర్వేశ్వరునికి మహిమా, 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా, సర్వేశ్వరునికి మహిమా, 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలినవారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా. ఏలినవారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత, నిమ్ము వేడుచున్నాము, నీ దయనే ఇలలో కోరెదము. నిమ్ము వేడుచున్నాము, నీ దయనే ఇలలో కోరెదము. మహిమా, మహిమా, సర్వేశ్వరునికి మహిమా, 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలినవార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడా ఏలినవార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడసి యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా, మహిమా, సర్వేశ్వరునికి మహిమా, 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు, పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, సన్మార్గము నుండి వైదొలగి పెడత్రోవ పట్టువారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించునట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్య వెలుగును ప్రకాశింపజేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. నేను యెరూషలేము మీదకి శాంతిని నదివలే పారింతును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు. మీకు ఓదార్పునొసగు ఆమె పాలిండ్ల నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నదివలే పారింతును. జాతుల సంపదలను పొంగిపొరులు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. మిమ్ము తన చేతులలోనికి ఎత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చి గడ్డి వలె కళకళలాడుదురు. ప్రభువైన నేను నా సేవకులను ఆదుకొందును. నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభుని నామమును సన్నుతించుము. నా ఆత్మమా ప్రభుని నామమును సన్నుతించుమా. నా ఆత్మమా ప్రభువును స్తుతించుము. అతడు చేసిన ఉపకారములను వేనిని మరువకుము. నా ఆత్మమా ప్రభుని నామమును సన్నుతించుము. నా ఆత్మమా ప్రభుని నామమును సన్నుతించుమా. ప్రభువు నీతిని పాటించును. పీడితులకు న్యాయము చేకూర్చును. నా ఆత్మమా ప్రభుని నామమును సన్నుతించుము.
తండ్రి తన కుమారుల మీద జాలి చూపినట్లే ప్రభువు తన పట్ల భయభక్తులు కలవారి మీద నెడరు చూపును. నా ప్రభుని నామమును సన్నుతించు. నా ఆత్మమా ప్రభుని నామమును సన్నుతించుమా. ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. నా ఆత్మమా ప్రభుని నామమును సన్నుతించుము. నా ఆత్మమా ప్రభుని నామమును సన్నుతించుమా. భలాక్షులైన ప్రభుని దూతలారా, అతని ఆజ్ఞలను పాటించి అతని మాట వినువారలారా, మీరు ప్రభువును స్తుతించుడు. ప్రభుని సామ్రాజ్యమునందలి సమస్త సృష్టి వస్తువులారా, మీరు ప్రభువును స్తుతింపుడు. మీరు ప్రభువును స్తుతింపుడు. నా ఆత్మమా ప్రభుని నామమును సన్నుతించుము. నా ఆత్మమా ప్రభుని నామమును సన్నుతించుము. నా శరీరముపై నేను యేసు యొక్క ముద్రలను ధరించి ఉన్నాను. 2వ పట్టణము పునీత పౌలు గలతీలకు వ్రాసిన లేఖ 6వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు. సహోదరులారా, నా మట్టుకు నేను మరి ఇతరములైన దేని యందును కాక మన ప్రభువగు యేసుక్రీస్తు శిలువ యందు మాత్రమే గొప్పగా చెప్పుకుందును. ఏలైనా ఆయన శిలువ మూలముననే నేను ఈ లోకమునకు శిలువ వేయబడితిమి. ఎవడైనను సున్నతి పొందిన లేదా అను విషయము అనవసరము. ముఖ్యమైన విషయము ఏమనగా అతడు నూతన సృష్టి అగుటే. ఈ సూత్రమును పాటించు వారికి సమాధానము కనికరము తోడగునుగాక. దేవుని ఇశ్రాయేలీయులకును అవి లభించునుగాక. ఇక మీదట ఎవ్వడును నన్ను బాధింపకుండునుగాక. ఏలైనా నా శరీరముపై నేను యేసు యొక్క ముద్రలను ధరించి ఉన్నాను. సోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తు ప్రసాదించడి శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఎలయనా ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా ఉండ పిలువబడితిరి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 10వ అధ్యాయము వచనములు 1 నుండి 12 మరియు 17 నుండి 20 వరకు. ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము, కానీ పనివారు తక్కువ. కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లల వలె మిమ్ము పంపుచున్నాను. మీరు జాలెనైనను సంచినైనను పాదరక్షలనైనను తీసుకుని పోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటివారు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు త్రాగుచు అసటనే ఉండుడు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లిల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టునదేదో దానిని భుజింపుడు. అచటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. కానీ మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మిమ్ము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధులలోకి వెళ్ళి మా కాళ్లకు అంటిన మీ పట్టణమందలి దుమ్మును మీకు విరుద్ధముగా ఇచ్చటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు. తీర్పు దినమున ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఓర్వదగినదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను. అయ్యో కొరాజీనుపురమా, నీకు అనర్థము! అయ్యో బెత్సయిదాపురమా, నీకు అనర్థము! మీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణవాసులు ఎప్పుడూ పశ్చాత్తాపపడుచు గోనెపట్టలు ధరించి బూడిద పూసుకొని ఉండేవారే. కానీ తీర్పు దినమున మీ గతి కంటే తూరు సీదోనుల గతి ఓర్వదగినదిగా ఉండును. ఓ కఫర్నాముపురమా, నీవు ఆకాశమును అంటతలచితివా? నీవు పాతాళమునకు పడద్రోయుదు బడుదువు. నీ మాట ఆలకించువాడు నా మాటలను ఆలకించును. మిమ్ము నిరాకరించువాడు నన్నును నిరాకరించును. నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించును అని పలికెను. ఆ 72 తిరిగి వచ్చి, ప్రభూ,
మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పిరి. అందుకు యేసు, సైతాను ఆకాశము నుండి మెరుపు వలె పడిపోవుట కాంచితిని. నేను మీకు పాములను తేళ్లను నలగద్రొక్కుటకును శత్రువు బలమును అణగద్రొక్కుటకును అధికారమును ఇచ్చి తిని, అవి ఏవియో మీకు హాని చేయజాలవు. దుష్టాత్మలు మీకు వశమగుచున్నవని ఆనందింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని ఆనందింపుడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, స్పెయిన్ దేశంలోని ఒక కోటలో ఒక శిల్పం ఉంది. ఆ శిల్పం ఏంటంటే 2 మృగాలు, ఒకటి మంచి మృగం, రెండోది చెడు మృగం. ఈ 2 ఒకదానితో ఒకటి పోరాడుతూ ఉన్నాయి. ఏది గెలుస్తుంది? మంచి మృగమా చెడు మృగమా? దేనికైతే ఆ యజమాని మంచి పోషణ అందిస్తాడో, బలవర్ధకమైన ఆహారం అందిస్తాడో, మంచి శిక్షణ ఇస్తాడో, ఆ మృగం రెండో మృగాన్ని జయిస్తుంది. ఈ 2 మృగాలు కేవలం శిల్పం మీదే కాదు, మన హృదయంలో ఉన్నాయి. ఈ 2 మృగాలకు ప్రతీకలుగా సదాత్మ లేక దుష్టాత్మ. ఈరోజు మనం సదాత్మల విచారము. సదాత్మల విచారం అంటే సత్ అంటే మంచి, అసత్ అంటే చెడు, అసత్యము, ఆత్మ విచారం అంటే వాటిని గురించినటువంటి ఒక పరిశీలన అని మనం చదువుకోవచ్చు. సదాత్మల విచారం లేక ద్వివిధ ఆత్మల వివేచనము. మన హృదయంలో దుష్టాత్మ సదాత్మ అనేవి ఎప్పుడు నిరంతరం కొట్లాడుతూ ఉంటాయి, పనిచేస్తూ ఉంటాయి. కాకపోతే ఏది ఎక్కువ పని చేస్తుంది, దాని నుంచి కలిగేటువంటి అనుభూతులు ఏంటి, దాని నుంచి మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి, అవన్నీ మనం నేర్చుకున్నప్పుడు ఆత్మీయ అభివృద్ధి సాధించగలమని మనం ఈరోజు తెలుసుకుంటూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు అంటారు, నా హృదయంలో 2 రకాల ప్రవర్తనలు ఉన్నాయి. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది నేను చేయలేకపోతున్నాను. నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అది చేస్తున్నాను. ఏం జరుగుతుందో నాకు అని ఒక అస్తిత్వ విభజన గందరగోళానికి మీమాంసకు పౌలు గారు లోనయ్యారు. అందుకనే పాత నిబంధనలో సొలొమోన్ రాజు కూడా మంచి చెడుల వివేచనం గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తాడు. 1వ రాజులు 3వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు ఇచ్చినప్పుడు సొలొమోను రాజుకి దేవుడు కొన్ని ఆప్షన్లు, కొన్ని ఎన్నిక చేసుకోవడానికి ఇచ్చినప్పుడు ఆయన ఏం ఎన్నుకుంటాడంటే, ఓ దేవా, నేను అతి పిన్న వయస్సులో రాజ్యాన్ని చేపట్టబోతున్నాను నా తండ్రి దావీదు మహారాజు తర్వాత. అందువలన ఈ రాజ్యాన్ని పరిపాలించుటకు, సుసంపన్నం చేయుటకు, దైవరాజ్యంగా భాసిల్లుటకు మంచి చెడుల వివేచనాన్ని నాకు ప్రసాదించు అని సొలొమోన్ రాజు ప్రార్థించాడు. దేవుడు ఆయన కోరికను మెచ్చి చివరకు దాన్ని ఆయనకు దయచేశాడు. అందువలనే సొలొమోను రాజు మంచి విజ్ఞానంతో, మంచి చెడుల వివేచనతో ఎన్నో మంచి తీర్పులు తీర్చాడని మనం వింటూ ఉన్నాం. ఆయన యొక్క మంచి చెడుల వివేచనను గ్రహించి దేశపు రాణి ఇంకా మిగతా దేశాల వారు కూడా ఆసక్తి చూపి ఆయనను దర్శించారని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయంలో సదాత్మ దుష్టాత్మ అనేది ఉంటుంది. సదాత్మ అనేది ఆనందానుభూతిని ఇస్తుంది. ఈ ఆనందానుభూతిలో పాపం ఉంటుంది, పుణ్యం ఉంటుంది. కానీ ఏది పాపం ఏది పుణ్యం అనేది మనం తరచి చూసుకోవాలి, పరిశీలించాలి. ఇంకా దుష్టాత్మ ఉంటుంది. దుష్టాత్మ విచారానుభూతిని కలిగిస్తుంది. ఈ విచారానుభూతిలో కూడా పాపం పుణ్యం 2 ఉంటాయి. దాన్ని మనం మంచి
వివరించి దాన్ని పరిశీలించుకొని దాన్ని చూసుకోగలగాలి, ఆత్మీయ అభివృద్ధిని సాధించుకోగలగాలి. మోషే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 15వ వచనంలో ఇశ్రాయేలీయుల ముందు ఒక 2 ఎన్నికలను ఇచ్చాడు. 2 ఆప్షన్స్ ఏంటి? పాపాన్ని ఎన్నుకుంటావా, పుణ్యాన్ని ఎన్నుకుంటావా? అంటే మీరు కీడును మరణాన్ని ఎన్నుకుంటారా, లేకపోతే మేలును జీవాన్ని ఎన్నుకుంటారా అని ఒక అభిప్రాయాలను ఇజ్రాయేల్కి ఇచ్చారు. ఈ మేలును జీవాన్ని ఎన్నుకున్న వాళ్ళు యావేకు ప్రియ బిడ్డలుగా మారిపోయారు. కీడును మరణాన్ని ఎన్నుకున్న వాళ్ళు నశించిపోయారు. యెహోషువకు కూడా ఈ మీమాంస దొరికింది. ఏమిటి? యావే దేవుణ్ణి ఎన్నుకోవాలా, లేకపోతే వేరే రాజులను ఎన్నుకోవాలా? ఆయన అన్నాడు, యెహోషువ, మీరు ఎలాగైతే వెళతారో నాకు తెలియదు, కానీ నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవిస్తామని ఎన్నుకున్నాడు. ఆ విధంగా దుష్టాత్మను సదాత్మను మనం ఎన్నిక చేసుకున్నప్పుడు అవి చేసినటువంటి అలజడులు, గందరగోళాలు అది ఇది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనము దుష్టాత్మ దాని యొక్క చర్యలు, సదాత్మ దాని యొక్క చర్యల గురించి పౌలు గారు కూడా చక్కగా విశ్లేషిస్తాడు. గలతీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి 26వ వచనం వరకు చూసుకుంటే ఆత్మ సంబంధమైన క్రియలేంటి, శరీర సంబంధమైన క్రియలేమిటి అంటే మంచి ఆత్మ, దుష్టాత్మ. ఇప్పుడు శరీర సంబంధించినటువంటి క్రియలు, దుష్టాత్మ సంబంధించిన క్రియలు ఏంటంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వం, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనం, విందులు, వినోదాలు. ఇవన్నీ కూడా మనకు దాదాపు అర్థమైంది. కొన్నిసార్లు విగ్రహారాధన అనే దగ్గర పొరబడుతూ ఉంటారు. విగ్రహారాధన ఏంటంటే కేవలం మన ముందు కనబడే విగ్రహాలు మాత్రమే కాదు, దేవాలయాల్లో ఉండే, రోడ్ల మీద ఉండే విగ్రహాలు మాత్రమే కాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విగ్రహం ఉంటుంది మనసులో, దానికి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. కొన్ని యావలు లేకపోతే కొన్ని ఆసక్తులు, అనురక్తులు ఉంటాయి, వాటిని విగ్రహాలుగా వాళ్ళు పూజిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ శరీర ఇచ్చలన్నీ కూడా దుష్టాత్మ నుంచి వచ్చాయని మనం తెలుసుకోవాలి. అవేం చేస్తాయి? మొదట్లో ఆనందానుభూతిని కలిగిస్తాయి. జాగ్రత్త గమనించండి, ఇక్కడ ఏ విధమైనటువంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు. ఈ శరీర ఇచ్చలు మొదట్లో ఆనందానుభూతిని కలిగిస్తాయి, తర్వాత విచారానుభూతిని కలిగిస్తాయి అని మనం చూసుకుంటూ ఉంటాం. మరి ఈ విచారానుభూతి, ఆనందానుభూతి కలిగినప్పుడు ఈ ఆనందానుభూతి అనేది స్వల్పకాలికం, విచారానుభూతి అనేది నిరంతరం ఉంటుంది. ఈ దుష్టాత్మ కార్యాలను మనం చేపడుతూ ఉన్నప్పుడు, వాటిలో ఉన్నాం. మరి దాని నుంచి విముక్తి ఎలా పొందాలి? ఎలా పొందాలంటే ఈ విచారానుభూతి నుంచి విముక్తి ఎలా ఉండాలి? ఈ విచారానుభూతి యొక్క ఇంకొక లక్షణాలు ఎలా ఉంటాయంటే నిరాశ, నిస్పృహ, భీతి, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ త్రాగుబోతనం ఎంత తాగినా కానీ సంతృప్తి ఉంటుందా? సంతృప్తి ఉండదు. వర్గతత్వము, కక్షలు, ఇవన్నీ కూడా నిరాశలు కలిగించేయే. ఇంకా మాంత్రిక శక్తి. మాంత్రిక శక్తి అంటే దేవుడి మీద ఆధారపడకుండా వేరే వాళ్ళ శక్తుల మీద ఆధారపడటం. ఇంకా అసూయలు కానీ, మాత్సర్యం కానీ, ఈ కలహాలు కానీ, కాముకత్వం కానీ, జారత్వం, అపవిత్రత, ఇవన్నీ కూడా సృష్టి వస్తువుల ప్రీతిని కలిగిస్తాయి, తర్వాత నిరాశ, నిస్పృహ, భీతిని కలిగిస్తాయి. వాటి నుంచి విముక్తి ఎలా పొందాలంటే మనం అధిక ప్రార్థన చేయాలి, అధిక ప్రార్థన చేయాలి, ఆత్మశోధన చేసుకోవాలి, ఇంకా పశ్చాత్తాప క్రియలు చేయాలి. అధిక ప్రార్థన అంటే ఏమిటి? మనం ప్రార్థన చేసుకునే సమయమే కాకుండా ఇంకొంచెం ఎక్కువ ప్రార్థన మనం చేసుకోగలగాలి. ఆత్మశోధన ప్రతిసారి మనం రోజులో కనీసం ఒక 2 సార్లు, మధ్యాహ్నం పూట కానీ, రాత్రిపూట
ఆత్మశోధన చేసుకోవాలి. ఆత్మ మనలో చెలరేగుతున్నటువంటి విషయాలు ఎలా ఉన్నాయి, దుష్టాత్మ ఎలా పనిచేస్తుంది, సదాత్మ ఎలా పనిచేస్తుంది. ఇంకా అలా అధిక ప్రార్థన, ఆత్మశోధన, పశ్చాత్త క్రియలు మనకు తిరిగి ఆనందానుభూతిని దయచేస్తాయి. అది సదాత్మ మళ్ళీ మనలో పనిచేస్తుంది అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మంచి ఆత్మ, సదాత్మ కలిగించేటటువంటి విషయాలు ఏంటంటే ఆత్మఫలాలు: ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. ఇవన్నీ కూడా సదాత్మ నుంచి వచ్చేటటువంటి విషయాలని మనం తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ మొదట్లో విచారానుభూతిని కలిగిస్తాయి. నిగ్రహించుకోవడం, ఒకళ్ళు మంచి ఆకలి మీద ఉన్నారు కానీ వాళ్ళు తినకూడనటువంటి విషయాలు అన్నీ కూడా మంచి ఆకర్షణీయంగా ఘుమఘుమలాడుతూ కనిపిస్తూ ఉన్నాయి. మరి వాళ్ళు తినగలరా? తినకూడదు. నిగ్రహం మొదట్లో విచారం కలిగిస్తుంది. దయ, మంచితనం. దయ అంటే ఏంటి? మన యొక్క స్వార్థాన్ని కొంచెం చంపుకొని ఇతరులకి కొంచెం కనికరం చూపించడం, వాళ్ళకి మేలు చేయడం. ఇది మొదట్లో విచారానుభూతిని కలిగిస్తుంది. ఇంకా సహనము. సహనం కూడా మొదట్లో విచారానుభూతిని కలిగిస్తుంది కానీ అది స్వల్పకాలికం. తర్వాత అది ఆనందానుభూతిని కలిగిస్తుంది. నువ్వు దయ చూపించినప్పుడు అది చూపించేటటువంటి, అది ఇచ్చేటటువంటి ఆత్మశాంతి వేరే లెవెల్లో ఉంటుంది. మదర్ తెరేసా సిస్టర్లు వాళ్ళంతా కూడా బుద్ధిమాంద్యం కలిగిన వాళ్లకు, చావబోతున్నటువంటి రోడ్డును పడేసిన దిక్కుముక్కు లేని అభాగ్యులకు, అనాథలకు వాళ్ళు సేవలు చేసినప్పుడు వాళ్ళ నుంచి తిరిగి కృతజ్ఞత భావం పొందరు. వాళ్ళు థ్యాంక్ యూ అని కూడా చెప్పలేని స్థితిలో ఉంటారు. కానీ వాళ్ళకి సేవ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఆత్మసంతృప్తి, ఆనందం అనేది చెప్పలేనిది. ఎన్ని కోట్లు ఇచ్చినా అది కొనరానటువంటి ఆనందము. అటువంటి ఆనందానుభూతికి లోనవుతారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఈ ఆత్మఫలాల వల్ల మనలో ఏ లక్షణాలు కలుగుతాయంటే దైవ ప్రేమ రగులుతుంది, ఇంకా విశ్వాసం పెరుగుతుంది, ఇంకా సేవాభావాన్ని నింపుతుంది. దైవ ప్రేమ రగిలించి విశ్వాసం కలిగించి సేవాభావాన్ని పెంపొందుతుంది. ఇదే ఆనందకరమైన జీవితం, ఆనందానుభూతి. ప్రియ సహోదరి సహోదరులారా, గలతీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో, క్రీస్తుకు చెందిన వారు వ్యామోహములతో కాంక్షలతో కూడిన తమ శరీరమును సిలువ వేసిరి. దుష్టాత్మ కార్యాలకు వ్యతిరేకంగా వారు వెళ్ళారు, ఆనందానుభూతిని పొందారు. అయితే ఇప్పుడు ఈ లక్షణాలను ఎలా గుర్తించాలి? దుష్టాత్మ, సదాత్మ. దుష్టాత్మ ఏం చేస్తుందంటే ఈ లక్షణం గుర్తించడం, ఒక పాపం చేసామనుకోండి, ఒక పాపం నుండి ఇంకొక పాపం, ఇంకొక పాపం నుండి ఇంకొక పాపం, అలా గొలుసు కట్టులా పోతూ ఉంది. ఒక చిన్న దుర్వ్యసనం మొదలెడుతుందండి, స్మోకింగ్. దాని తర్వాత తాగుడు, తర్వాత పేకాట, జోదం, తర్వాత విచారం, అది మోసం, దొంగతనం, అబద్ధాలు, అలా సాగిపోతూ గొలుసు కట్టులాగా వెళుతుంది, ఒకదాని వెంబడి ఒకటి. ఈ పిశాచాలన్నీ కూడా టీమ్ ప్లేయర్స్ అన్నమాట. ఈ దుష్టాత్మ కలిగించేటటువంటి విషయాలు. కానీ సదాత్మ ఏం చేస్తుందంటే ఏదైనా దుష్టకార్యం చేసినప్పుడు మనల్ని అంతరాత్మ గద్దిస్తుంది, మనల్ని గుచ్చుతుంది, ప్రశ్నిస్తుంది, హెచ్చరిస్తుంది. ఈ లక్షణాలు మనలో కలుగుతున్నాయంటే అది సదాత్మ కార్యము, అది దుష్టాత్మ కార్యం అన్నమాట. ఇప్పుడు సదాత్మ ఏం చేస్తుందంటే ఒక మంచి కార్యం నుండి ఇంకొక మంచి కార్యం వైపు మనల్ని పురికొల్పుతుంది. ఒక మంచి గుణం నుంచి, ఒక దాన గుణం నుంచి ఇంకొక దాన గుణం, ఇంకొక మంచి కార్యం, ఇలాగా అన్ని విషయాల్లో మంచి వైపు పురికొల్పుతుంది. కానీ దుష్టాత్మ ఏం చేస్తుందంటే కపట కారణాలు చెబుతుంది. ఉదాహరణకు ఉదారత్వం, ఔదార్య గుణాలు. కొంతమంది చేతిలో ఎముక లేకుండా దానం చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు తిడతా ఉంటారు, సొంత కుటుంబ సభ్యులే. ఊరు నాయనో నీ కుటుంబాన్ని, నీ కొంపను చూసుకోరా బాబు,
నీ పిల్లల్ని చూసుకోకుండా బయట వాళ్ళకి దానం ఇస్తావేంట్రా, నీది ఏది పెద్ద రాజు అయినట్టని కారణాలు వెతుకుతుంది, దండిస్తుంది, తిరస్కరిస్తుంది దుష్టాత్మ. కానీ ఒక సామెత చెప్పుకోవచ్చు, తన సొంత పిల్లలు ఆకలికి అల్లాడుతుంటే వీధి బాలలకు ఎవడో బిర్యానీ కొనిపెట్టాడంట. ఎలా ఉంటుంది? దాన్ని చూసి దుష్టాత్మ ఖండిస్తుంది, తిరస్కరిస్తుంది, కారణాలు వెతుకుతుంది. ఇంకా ఈ ఆత్మీయ ఆనందానుభూతికి లోనైనప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏవో చూసుకుందాం. వీటన్నిటిని మనం పరిశీలిస్తూ ఉండాలి. అసలు నాకేం జరుగుతుంది, నా ఆత్మ ఎలా నడుస్తుందని. ఇప్పుడు ప్రార్థనలో సదాత్మ దుష్టాత్మ చలనాలు ఉనికిని తేలిగ్గా పసిగట్టవచ్చు మనము ప్రార్థనలో. ఆ ప్రార్థన లేకపోతే ఏమీ లేదు. ఈ విషయాన్ని మనం చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి క్రైస్తవుడు లేకపోతే విశ్వాసం కలిగిన ప్రతి వ్యక్తి కూడా కొంత సమయాన్ని దైవ సాన్నిధ్యంలో గడుపుతూ ఈ యొక్క ఆత్మల ఉనికిని చలనాన్ని తెలుసుకోగలిగినప్పుడే ఆత్మీయ అభివృద్ధి సాధిస్తాం. ఏమి లేకుండా, ఎక్సర్సైజులు ఏమి లేకుండా నీకు 6 ప్యాక్ రమ్మంటే ఎలా వస్తుంది? 6 ప్యాక్ రాదు, ఫ్యామిలీ ప్యాక్ వచ్చింది, పొట్ట వస్తుంది. ఆ విధంగా ఆత్మీయ అభివృద్ధి వైపు మనం అడుగులు వేయాలి. శరీరం ఎలా ఉంటుంది? ఒక రకమైన ప్రేమాగ్నితో నిండి ఉంటుంది. ఆనంద బాష్పాలు, కన్నీళ్లు వస్తాయి. విన్యాసి వారికి ఆనంద అనుభూతి కలిగినప్పుడు ఆయన రాత్రిపూట ఆ నక్షత్రాలు, ఆకాశాన్ని చూసినప్పుడు దేవుని యొక్క సృష్టిని మైమరిచిపోయి ఆయన అభినందిస్తూ ఉన్నప్పుడు ఆయనకు కన్నీళ్లు కారుతూ ఉండేది. అది ఆనందానుభూతికి లోనవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆప్యాయత, ప్రేమతో ఒళ్ళు జలధరింపు, ఇలాంటి లక్షణాలు కూడా ఆనందానుభూతికి సంకేతాలు, సదాత్మ ఆనందానుభూతికి సంకేతాలు. మనస్సు ఎలా ఉంటుంది? ఇప్పుడు దాకా నేను శరీరం గురించే చెప్పాను. మనస్సు ఎలా ఉంటుంది? విశ్వాసాభివృద్ధి, నిరీక్షణ, ప్రేమ, ధైర్యం, నమ్మకం, ఇలాంటి లక్షణాలన్నీ పెరుగుతాయి. ఉదాహరణ మదర్ తెరేసా 5 రూపాయలతో భిక్షాటన. ఇప్పటికీ కూడా వాళ్లకు పెద్ద స్కూల్స్, కాలేజెస్ ఏమి లేవు. ఆ సభ అంతా కూడా ఆ నిర్వహణ దానం, భిక్షాటన మీద కొనసాగుతుందంటే నమ్మగలరా? అది ఆత్మీయ ఆనందానుభూతికి చెందినటువంటి విషయము. దైవ కృపపై ఆధారపడడం, అది మనస్సు. ఇప్పుడు ఆత్మకు జరిగే సంఘటన ఎలా ఉంటాయి? లోతైన ప్రశాంతత, నిశ్చలమైనటువంటి ఆత్మశాంతి, ఇవన్నీ కూడా ఆనందానుభూతికి లోనైన సదాత్మ కార్యాలు. అదేవిధంగా విచారానుభూతికి లోనైనప్పుడు, ఆత్మీయ విచారానుభూతికి లోనైనప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి? శరీరపరంగా, ఆత్మపరంగా, మనసుపరంగా. శరీరపరంగా చూసుకుంటే శరీరం చంచలంగా, అస్థిరంగా ఉంటుంది. మనస్సు, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ తగ్గుతూ ఉంటాయి. అసహనం, ఓపిక లేనితనం, దేవుడిని తిట్టడం, ఏంటి దేవుడు చూడట్లేదా మా యొక్క ఇబ్బందులు అని. నిరాశ, నిస్పృహ, ఆత్మహత్య సాదృశ్యమైన ఆలోచనలు ఉప్పురుగుంటూ ఉంటాయి. అవి మనస్సుకు సంబంధించి. ఇంకా ఆత్మకు సంబంధించి తీవ్ర అస్థిరత, అభద్రతా భావం ఉంటాయి. అందువలన ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి స్థితికి లోనైనప్పుడు మనం దైవ సాన్నిధ్యంలో దైవ సహాయం కోసం బాగా ప్రార్థించాలి. ఈ సైతానుడు, దుష్టుడు కొన్ని మార్గాల్లో వస్తాడని చెప్పారు. అది ఆ విషయం ప్రసంగంలో మనం వేరే ప్రసంగంలో మనం వివరంగా తెలుసుకోవచ్చు. ఈనాడు ఈ యొక్క సదాత్మ దుష్టాత్మ అనుభూతులను మనం ఈ లక్షణాల ద్వారా తెలుసుకొని దైవ సహాయం చిత్తంతో, మన యొక్క చిత్తముతో ఆత్మీయ అభివృద్ధిని సాధించాలని మనం ప్రత్యేకంగా కోరుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియం నుండి పుట్టెను.
పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపుని విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. క్రీస్తునాథు యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మన విన్నపములను ప్రార్థనలను ఆ ప్రభువు పీఠము చెంతకు తీసుకువచ్చి మనసారా ప్రార్థిద్దాం. మీ యొక్క జవాబు, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పంట విస్తారము కానీ పనివారు తక్కువ, కావున పంట కోయుటకు జతపని వారిని పంపమని మీ తండ్రికి ప్రార్థింపుడు అని ప్రభువు సెలవిచ్చినట్లుగా ఈనాడు ఈ పంట సేకరణలో జతపని వారులైనటువంటి లియోపాపు గారు, బిషప్పులు, గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశులు, సకల క్రైస్తవ కుటుంబాలు ఈరోజు ప్రభువిచ్చిన సందేశాన్ని పుణికి పుచ్చుకొని ఆ పంట కోసే ప్రణాళికలో తమ వంతు సాయాన్ని తాము అందించేటట్లుగా స్ఫూర్తిని, ఆశీర్వాదాన్ని దేవుడు అందరికీ దయచేయాలని వేడుకుందాం. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రపంచమంతటా యుద్ధ మేఘాలు క్రమ్ముకొని కొన్ని ప్రాంతాలలో ప్రజలను భీతావహులను చేస్తుండగా ఇటువంటి భయానక పరిస్థితుల నుంచి ప్రభువు ప్రజలను తప్పించి దేశ నాయకులందరినీ కూడా శాంతికాములుగా చేసి ప్రపంచమంతటా శాంతి వాతావరణాలు, మేఘాలు, శాంతి కపోతాలు ఎగరాలని ప్రత్యేకంగా వేడుకుందాం. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అనారోగ్యముతో, మానసిక సమస్యలతో కునారిల్లుతున్నటువంటి సకల ప్రజానీకాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన స్వస్థతా హస్తముతో వారిని తాకి తన ప్రేమ ద్వారా వారి హృదయాలను, శరీరాన్ని ప్రజ్వలింపచేసి వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయునుగా. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈరోజు క్రీస్తు సువార్త ప్రచారంలో తన భాగం తను చక్కగా నిర్వహిస్తున్నటువంటి దివ్యవాణి విభాగానికి చెందినటువంటి సిబ్బందిని, దాతలను, వీక్షకులను, ప్రేక్షకులను దేవుడు ఆశీర్వదించి కాచి కాపాడాలని, వీరి సేవ ద్వారా తన రాజ్య విస్తరణ మరింత ఉధృతంగా జరగాలని, వీరికి కావలసినటువంటి నిధులు మరియు వ్యక్తి బలం చక్కగా అమరేటట్లుగా దేవుని వేడుకుందాం. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క ప్రార్థనను దేవుడికి విన్నవించుకుందాం. ఓ దేవా, ఈనాడు మా ప్రార్థనలన్నీ మేము చేరి ఎంతోమంది హృదయాలలో మీకు చెప్పబడకుండానే మీకోసం తప్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నటువంటి కోరికలను, ఆశలను మీరు విని వాటికి సత్వరం పరిష్కారం చూపి వారిని ఆశీర్వదించమని ఈ ప్రార్థనలన్నింటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
చేసేద ప్రభువా, హారతిగా మా జీవితమే సమర్పణ చేసేద ప్రభువా, హారతి గొను మా దేవా, హృదయార్పణ గై కొను ప్రభువా, హారతి గొను మా దేవా, హృదయార్పణ గై కొను ప్రభువా. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించు ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతిగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న నీ శ్రీ సభార్పణములను దయతో వీక్షింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పావిత్ర్యములో మరింత వృద్ధిని దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము. విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, పావన పావన ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు పరలోకము నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన పావన పావన
కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందిను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వీచెను. క్రీస్తు మరణముందిను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వీచెను. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తముతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయచూ. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీతులతోనూ
సకల పునీతులతో పాటు మమ్మను మీ మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపనల ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడుగు మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల దివ్య విందుకు పిలబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను.
దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆత్మాహారం ఇది ఏ ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. ఆత్మాహారం ఇది ఏ ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. స్వీకరించుము దివ్య ప్రసాదం, ఆరగించి రక్షణ నందు లోకునరారే జనులారా, ప్రేమను పంచా ప్రియులారా. లోకునరారే జనులారా, ప్రేమను పంచా ప్రియులారా. ఆత్మాహారం ఇది ఏ ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. ఆత్మాహారం ఇది ఏ ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కర్ణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థనను అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందుము అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమవరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రభావమును అధిక బగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిన్ను ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సత్యవాక్యమందు మము ప్రతిష్ఠించుము. నీ వాక్యము సత్యమని మాకు బోధించుము. సత్యవాక్యమందు మము ప్రతిష్ఠించుము. నీ వాక్యము సత్యమని మాకు బోధించుము.
జాలి అంతటికి సత్యవాక్కు తెలుపుటకై పరిచర్య కార్యమును ప్రస్ఫుటము చేయుటకై అపోస్తులుల వోలే మము మలచుము స్వామి. అపోస్తులుల వోలే మము మలచుము స్వామి. అభిషేకించుము స్వామి. సత్యవాక్యమందు